మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ROCE, ROE. ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. మన మూలధనం ఎంత, దాని మీద గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, మన పెట్టుబడి మూలధనం దాని మీద ఎంత రిటర్న్స్ వచ్చింది అనేది ROCE. ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ, మన పెట్టుబడి ఎంత, మూలధనం సేమ్. కొంచెం క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మూలధనం మీద వచ్చినట్టు, ఈక్విటీ అంటే కూడా కొంచెం డిఫరెన్సు. అంటే నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే ఎబిట్టా అంటాం, ఎబిట్టా డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్కి ROCE. ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, మనకు పెట్టుబడి మీద స్థూలంగా కానీ నికరంగా ఎంత వచ్చింది అనేది చెప్పేది రిటర్న్ ఆన్ ఈక్విటీ. మనము ROCE, ROE రెండు కూడా గమనించాలి. అయితే ఈ రెండు కూడా జనరల్గా అబౌవ్ 20% ఉన్న కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి 83 సెక్టార్లు ఉన్నాయి. ఈ 83 సెక్టార్లలో సెక్టార్ వైజ్ తీసుకోవచ్చు, ఓవరాల్గా తీసుకోవచ్చు. స్కాన్ చేసుకుంటే మీకు అవైలబుల్ ఉంటుంది. ROCE, ROE హైయెస్ట్ ఉన్నటువంటివి. అవి ఎలా వస్తాయి? ఏదైతే కంపెనీలు బాగా ప్రాఫిట్లో ఉంటాయో అవే ROEలు, ROCEలు ఎక్కువ రావటం జరుగుతుంది జనరల్గా. అయితే మనకు ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు బాగానే నెట్ ప్రాఫిట్ ఉండి ఒకటేసారి తగ్గిపోవటం, అప్పుడు ROE, ROCE తగ్గిపోతుంది. లేదు, కొన్ని కంపెనీలు ఉన్నాయి అప్పటిదాకా మామూలుగా ఉండి లాస్లో ఉండి ఒకటేసారి పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ROE, ROCE కూడా పెరుగుతుంది. అవి మనము చూద్దాము. ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి. ROCE, ROE. ఈ ROCE హైయెస్ట్, లోయెస్ట్. ఉదాహరణకి ఇప్పుడు ఈకేఐ ఎనర్జీ ఉంది. ROCE వచ్చి 236.48 ఉంది. ROE వచ్చి 176.49 ఉంది. క్వాలిటీ ఫార్మా ఉంది. ROCE వచ్చి 158.67. మన ROE వచ్చి 192. అయితే ఒక్కసారే ఉంటాయి ఇవి. ఒక్కొక్కసారి మనం చూడవలసింది ROCE, ROE చూస్తూ మిగిలిన పారామీటర్స్ కూడా చెక్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈకేఐ ఎనర్జీ ఉంది. ఈకేఐ ఎనర్జీ ROCE వచ్చి 236 ఉంది. ROE 176 ఉంది. కానీ మనము ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఈ కంటిన్యూగా నెట్ ప్రాఫిట్ ఎలా ఉందో చూడాలి. 2012 నుంచి ఏమీ లేదు. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఏం జరిగింది, 2021, 2022కి సేల్స్ వచ్చి 10 టైమ్స్ పెరిగింది. ఇక్కడ సేల్స్ ప్రాఫిట్ కూడా, ఆపరేటింగ్ ప్రాఫిట్ 516 కోట్లుగా చూపించడం జరిగింది. అంటే అంతకుముందు 25 కోట్లున్న ఆపరేటింగ్ ప్రాఫిట్ 2022కి 516 కోట్లు రావడం జరిగింది. అందుకని ఒకటిసారి నెట్ ప్రాఫిట్ ఏం జరిగింది, 19 కోట్ల నుంచి 383 కోట్లకి, అంటే 20 రెట్లు పెరిగింది. అందుకని కంపెనీ షేర్ ప్రైస్ ఏమైంది, సింపుల్గా పైకి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ గ్రాఫ్ చెక్ చేస్తే హైక్ తీసుకెళ్ళటం జరిగింది. అంటే మనం ఏం చూడాలి, ROCE, ROEతో పాటుగా మిగిలిన కూడా, అంటే ఏ గ్రూప్ షేర్, అది నెట్ ప్రాఫిట్ కంటిన్యూగా వస్తుందా, దీంతో పాటుగా ఏదైతే CAGR ఎలా ఉంది అవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తే క్వాలిటీ ఫార్మా అని సెకండ్ వన్ హైయెస్ట్ ROCE చూపిస్తుంది. అది 159, 192గా ఉంది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లోకి వచ్చేటప్పటికి ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ అనమాట. 15 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 120 కోట్లు ప్రాఫిట్ చూపించడం జరిగింది. అందుకని ROCE, ROE ఏమవుతుంది, హైలో చూపిస్తుంది అనమాట. మనం ఏం చూడాలి, వీటితో పాటుగా కంపెనీ ఏ గ్రూపా లేదా, కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. ROE, ROCE పెరిగిందనగానే కాదు, కానీ ROCE, ROE కంటిన్యూగా అబౌవ్ 20 కనుక ఉన్నట్లయితే, ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇక్కడ సెక్టార్స్ ఉంటాయి. సెక్టార్స్ ఒక 83 సెక్టార్లు ఉన్నాయి. ఈ 83 సెక్టార్లో ఉదాహరణకి ఆగ్రోకెమికల్ తీసిన, ఈ ఆగ్రోకెమికల్లో ROCE క్లిక్ చేసిన, ఇప్పుడు బెస్ట్ ఆగ్రో లైఫ్ అని అది 40 చూపిస్తుంది. ROE వచ్చి 45.59 చూపిస్తుంది.
ఇది క్లిక్ చేస్తున్నాం. ఇది క్లిక్ చేసినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళినప్పుడు ఇది లాస్ట్ ఇయర్ అంటే 2021కి 37 కోట్లు వచ్చింది. 2022 వచ్చేటప్పటికి 105 కోట్లుగా రావటం జరిగింది. మనము ఇలా అంటే ఏంది, ఏం చేయాలి, ఆర్ఓసిఈ ఆర్ఓఈ ఏదైతే 20% అబోవ్ ఉన్నాయో అక్కడ ఉండే కంపెనీలు ఏవైతే స్టాక్స్ ఉంటాయో అలా కాకుండా సెక్టార్ వైజ్ మనం ఏం చేయాలి, హోంవర్క్ చేయాలి. ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఇంకా సెకండ్ వన్ చూద్దాం. ఇండియా పెస్టిసైడ్స్ ఒక కంపెనీ ఉంది. ఇది ఏం చేస్తుందో చూడాలి. ఆర్ఓసిఈ వచ్చి 40.8 ఉంది, ఆర్ఓఈ 30.8 ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే ఇది లాస్ట్ ఇయర్ 2021లో 135 ఉంది, 2022లో 158 కోట్లుగా ఉంది. అంటే మనం ఏం చూడాలి, ఆర్ఓసిఈ కంటిన్యూగా ఉందా లేదా, ప్రాఫిట్ కంటిన్యూగా ఉందా లేదా, సేల్స్ కంటిన్యూ ఉందా లేదా, అది ప్రొడక్ట్ సర్వీస్ ఎలా ఉందో లేదో చూడాలి. అబౌవ్ 20 అనేది బేస్ అనమాట. అంతే తప్ప 150, 170, 100, 90, 40 ఏవైతే కంటిన్యూగా ఉందో ఒకటేసారి పెరిగిందా, కంటిన్యూగా పెరిగిందా, ఒకటేసారి పెరిగితే ఎందుకు పెరిగిందో చూడాలి. 20 గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది, 20 మెయింటైన్ అవుతుంది. ఆర్ఓఈ ఆర్ఓసిఈ దాంట్లో కూడా మనము ఆ ప్రొడక్టా సర్వీసా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనము ఏదైతే సెక్టార్లు, ఇప్పుడు ఉదాహరణకి ఆగ్రోలో ఒక 2 సెక్టార్ చూసినాం, 2 కంపెనీలు చూసినాం. ఇంకా వేరే ఉదాహరణకి బేవరేజెస్ ఉన్నాయి, ఆటోమొబైల్ అవి. ఇప్పుడు దీంట్లో క్లిక్ చేస్తే యునైటెడ్ స్పిరిట్స్, గ్లోబల్ స్పిరిట్స్ ఆర్ఓసిఈ 33.95 ఉంది, ఆర్ఓఈ వచ్చి 27.61. అదే స్కాన్ చేస్తుంది, అదే స్క్రీన్ చేస్తుంది, అదే హైయెస్ట్ ఇస్తుంది, అదే లోయెస్ట్ ఇస్తుంది. మన పని ఏంటిది, హై ఉన్నది 83 సెక్టార్లలో హై ఉన్న ఆర్ఓఈ, హై ఉన్న ఆర్ఓసిఈ, అబౌవ్ 20 ఉన్నటువంటి ఆర్ఓసిఈ, అబౌవ్ 20 ఉన్నటువంటి ఆర్ఓఈ, ఈ 2 తీసుకొని 83 సెక్టార్లో ఒకటో రెండో ఒక్కొక్క కంపెనీలో 2, 3 ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్లోబల్ స్పిరిట్ ఉంది, యునైటెడ్ స్పిరిట్స్ ఉంది, అసోసియేటెడ్ ఆల్కహాలిస్ అంటే ఏంది, ఆల్కహాల్లు ఏవైతే బేవరేజెస్ ఉన్నాయో దాంట్లో వీళ్ళు లీడర్స్ ఎవరు, గ్లోబస్, యునైటెడ్ స్పిరిట్స్. మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంకొక సెక్టార్కి వెళ్ళాలి. బ్యాంకింగ్ ఉంది, బేరింగ్స్ ఉంది, ఆటో యాన్సిలరీస్ ఉంది, ఆటోమొబైల్ ఉంది. ఆటోమొబైల్కి వెళ్ళి కొడితే ఫస్ట్ ఎవరు వచ్చిందయ్యా, వార్డ్ విజార్డ్ వచ్చింది, అది 27.29 ఉంది, ఆర్ఓఈ 19 ఉంది. బజాజ్ ఆటో నెక్స్ట్ ఉంది 23.43, ఆర్ఓఈ 19.0. ఇలా 83 సెక్టార్లో 1, 2 తీస్తే 166 కంపెనీలు అయితే 166 కంపెనీలు ఆర్ఓసి ఆర్ఓఈలో వేసి మీరు ఎక్సెల్ షీట్లో వేయండి, మాన్యువల్గా రాసుకోండి, ఒక టేబుల్ తయారు చేసుకొని మిగిలిన పారామీటర్స్, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, గ్రాడ్యువల్గా ఉందా లేదా, కంపెనీ ప్రొడక్ట్ ఏంటిది, కంపెనీ సర్వీస్ ఏంటిది, కంపెనీ యొక్క అంటే మార్కెట్లో కామన్గా ఆ ప్రోడక్ట్కి కానీ ఆ సర్వీసెస్కి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డిమాండ్ ఉంటుందా లేదా అనేది మళ్ళీ మనం ఎలా చూడాలి, ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ వెబ్సైట్కి వెళ్తే ఇప్పుడు సపోజ్ బజాజ్ ఆటో ఉంది, క్లిక్ చేసినాం అనుకోండి, బజాజ్ ఆటో వెబ్సైట్కి వెళ్తే అది చూపిస్తుంది వాళ్ళ వెహికల్స్ ఉంది, ఇంకో పల్సర్ ఉంది, వాళ్ళ ఏమేమి ఉంటాయి ఇవన్నీ, చేతక్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, 3 వీలర్స్ ఆటోలు ఉన్నాయి, వెహికల్స్ ఏవైతే అంటే జనరల్గా వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము గమనించాలి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళ అంటే ఏమేమి ఉన్నాయి అన్నీ, వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్లు ఏమేమి ఉంటాయి, వాళ్ళ బ్రాండ్స్ ఏమేంటి అవన్నీ కూడా మనము చూడొచ్చు అన్నట్టు. అంటే ఏదైతే డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఉంటుందో, డిమాండ్ ఉన్నటువంటి ఏదైతే సర్వీస్ ఉందో, రాబోయే రోజుల్లో దానికి గ్రోత్ కనబడుతుంది అని అనుకుంటే మీరేం చేయాలి, ఆ స్క్రిప్ట్ని ఫాలో అవ్వాలి. ఇలా ఒక స్క్రిప్ట్ కాదు, మనము ఒక్కొక్క సెక్టార్కి వెళ్తే అంటే కెమికల్స్, మన రేటింగు, డ్రై సెల్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఎఫ్ఎంసీజీ, గ్యాసు, ఏవైతే ఐటీ సాఫ్ట్వేర్, లెదరు, లాజిస్టిక్స్, పేపరు, పెట్రోకెమికల్, ఫార్మా, ప్లాస్టిక్, రిఫైనరీస్, రిటైల్, శానిటరీ వేరు, స్టీలు, షుగరు, టెలికాము, టెక్స్టైలు, టొబాకో, టైర్సు, ఇలా ఒక సెక్టార్గా 83 సెక్టార్లో మీరు కనుక హోంవర్క్ చేసి రాసుకొని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఆర్ఓసీలు ఆర్ఓఈలు మంచి మంచి కంపెనీలు దొరికే అవకాశాలు ఉంటాయి. మనము ఇంకా మీరు చూడదలుచుకుంటే సిమెంట్ అనుకోండి, సిమెంట్ ప్రోడక్ట్స్కి సంబంధించింది ఆర్ఓసి ఏది ఉంది, సహ్యాద్రి అని. అయితే చూడాలి మళ్ళీ మనం సిమెంట్లో ఎవరెవరు లీడర్ ఉన్నారు,
ఆ కంపెనీలో ఏమి ఉన్నాయో చూడాలి. ఇది సింపుల్గా మీకు అవేర్నెస్, ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇందులో ఏవైతే చెప్పిన కంపెనీలు, చూపించిన కంపెనీలన్నీ రికమెండేషన్స్ ఏం కావు. మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. ఈ టైంలో ఇవన్నీ చూపిస్తున్నాయి. ఇవి ఇలా అవ్వాలని లేదు, కంటిన్యూ ఉండాలని లేదు. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఒక డేటా తయారు చేసుకోవాలి, ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. సింపుల్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ పర్పస్. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.